అందరికీ నమస్కారం. పుట్లూరు వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వేడివేడిగా మెత్తగా పొంగే పూరీలు ఎలా చేయాలో చూద్దాం. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అండి అందరికీ పూరీలు చాలా ఇష్టమైన అల్పాహారం. కొద్దిపాటి చిట్కాలతో ప్రతిసారి పూరీలు బాగా వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా వంట మొదలు పెడదాము. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, అద్భుతంగా వస్తున్నాయి అన్నమాట పూరీలు. ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకుని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని ఒక 2 స్పూన్లు సూజీ రవ్వ లేదంటే బొంబాయి రవ్వ అండి. ఈ టిప్పే అన్నమాట మనకు పొంగటానికి ఉపయోగపడేది. 1 స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం సరిపోను ఉప్పు వేసుకుని పూర్తిగా పిండంతా కూడా సూజీ రవ్వ, నెయ్యి, అలాగే అన్నీ కూడా ఉప్పు అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం ఈ పిండిని గట్టిగానే కలుపుకోవాలన్నమాట. అలా అయితే మనకి నూనె తీకోకుండా ఉంటాయి పూరీలు. చూడండి కొంచెం 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 పోసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే మీకు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చిట్కాల్లో 2 స్పూన్లు సూజీ రవ్వ వేసుకోవటమే అన్నమాట. అది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అప్పుడు చాలా చాలా బాగా పొంగుతాయి. అలా కలిపేసి ఒక క్లాత్ కవర్ చేసేసుకుని ఒక అరగంట నాననివ్వాలి పిండిని. నానిపోయింది పిండి, అరగంట అయింది. మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని పిండిని బాండీలో ముందు ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాగుతూ ఉంటుంది. ఈలోపు పూరీలన్నీ కూడా కొంచెం పిండి వేసుకొని అంటుకోకుండా చక్కగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుని అన్నీ కలిపి నెమ్మదిగా ఒక్కొక్కటి హైలో పెట్టి వేయించుకోవాలి. స్టవ్ మరీ హైలోకి వెళ్ళింది, బాగా మంట ఎక్కువగా ఉంది, ఆయిల్ ఎక్కువ కాగిపోయిందంటే సిమ్లోకి మళ్ళీ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ అట్లా మీడియం హైలోకి ఫ్లేమ్ పెట్టుకుంటూ వేసేసుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి పూరీలు. చూడండి ఆయిల్ కాగిపోయింది, హైలో పెట్టాను. కొంచెం మనం ఆ గరిటతో ఇట్లా టచ్ చేస్తే బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు. ఎక్కువ నొక్కేయకూడదు, లైట్గా జస్ట్ టచ్ చేస్తే చాలు. చూడండి ఎంత బాగా పొంగినాయో పూరీలు. సూపర్గా వస్తాయి ఈ పూరీలు. అలాగే పూరీ కూరతో ఈ పూరీలు కూడా తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు రెసిపీ పూరీ కూర పెట్టాను, ఇప్పుడు పూరీ పెడుతున్నాను. రెండు కూడా మీరు ఒకసారి చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరు కూడా ఈ కొలతలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పూరీలు. రానివాడు కూడా ఈజీగా చేయగలుగుతారు, తొందరగానే అయిపోతుంది పూరీ చేయటము. పూరీలు కూడా తరచు రోజు తినకూడదు, వీటిని పరిమితంగా తీసుకోవాలి, ఆయిల్ ఉంటుంది కాబట్టి. గోధుమ పిండి కాబట్టి పర్వాలేదు చాలా వరకు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలాగే అయిపోయేదాకా కూడా అన్ని పూరీలు ఒత్తుకొని ఇలా నూనెలో వేసుకొని పొంగించుకోవటమే. ఇదిగోండి వేడివేడిగా మెత్తగా పొంగిన పూరీలు సిద్ధమైనవి. వీటిని పూరీ కూరతో తింటే రుచి మరింత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం పుట్లూరు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. నమస్కారం.